అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారికి ఈ ఏప్రిల్ నెల ప్రారంభం మీ జీవితంలో ఒక సాధారణ ప్రారంభం కాదు. ముఖ్యంగా ఏప్రిల్ 1, 2, 3, 4 ఈ 4 రోజులు మీ జీవితంలో చాలా ముఖ్యమైన మార్పులకు సంకేతంగా నిలవబోతున్నాయి. మీరు ఇప్పటి వరకు అనుభవించినటువంటి పరిస్థితులు ఒకవైపు అయితే, ఈ 4 రోజుల్లో మీరు చూడబోయే పరిణామాలు మరొక వైపుగా ఉంటాయన్నమాట. ఇప్పటి వరకు మీరు అనుకున్నది ఒకటి, కానీ జరగబోయేది మాత్రం పూర్తిగా వేరేగా ఉండబోతుంది. ఈ 4 రోజుల్లో జరిగే కొన్ని సంఘటనలు మీ ఆలోచనలు, మీ నిర్ణయాలను, మీ భావాలను పూర్తిగా మార్చే స్థాయిలో ఉంటాయి. మొదట్లో చిన్నగా అనిపించిన ఆ సంఘటన ప్రభావం చాలా లోతుగా ఉంటుందండి. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో మీ జీవితంలో కొన్ని ప్రత్యేక వ్యక్తులు, అలాగే కొంతమంది మళ్ళీ ప్రవేశించే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఎస్ మరియు ఆర్ అనే అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లున్న వ్యక్తులు కీలక పాత్ర పోషించబోతున్నారు. ఈ వ్యక్తులు మీకు కొత్తగా పరిచయం అయ్యే వ్యక్తులు వారు కావచ్చు, లేదా చాలా కాలంగా మీకు తెలిసినటువంటి వారు మళ్ళీ మీతో సంప్రదించే అవకాశం అయితే ఉంటుంది. కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా అండి, వాళ్ళ ద్వారా మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయన్నమాట. రేపటి రోజునే అంటే ఏప్రిల్ 1న మీరు ఈ మార్పుల మొదటి సంకేతాన్ని చూడబోతున్నారు. ఒక చిన్న సంఘటన, ఒక చిన్న మాట, ఒక చిన్న పరిచయం ఇవి మీలో ఒక కొత్త ఆలోచనలు కలిగిస్తాయండి. ఇది ఏదో కొత్త ప్రారంభం అవుతుందేమో అనే భావన మీలో మొదలవుతుంది. ఈ ఏప్రిల్ 2, 3, 4 రోజుల్లో అయితే ఈ చిన్న సంకేతాలు క్రమంగా పెద్ద మార్పులకు మారుతాయి. మీరు ఊహించని విధంగా కొన్ని వార్తలు వినే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా ఎస్ మరియు ఆర్ అక్షరంతో ఉన్నటువంటి వ్యక్తుల మాటలు, వారి చర్యలు మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయన్నమాట. మీరు కొంతసేపు ఆగి ఆలోచిస్తారండి, ఇది నిజంగానే జరుగుతుందా అని. ఎందుకంటే మీరు ఎన్నాళ్ళుగానే ఎదురు చూస్తున్నటువంటి విషయం, లేదా మీరు అసలు ఊహించని విషయం ఈ 4 రోజుల్లో మీ ముందుకు రావచ్చండి. ఒక కుంభరాశి వారి 4 రోజులు మీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ కావచ్చు. మీరు తీసుకునే నిర్ణయాలు, మీరు వినే మాటలు, మీరు కలిసే వ్యక్తులు ఇవన్నీ కూడా మీకు కలిసి మీ భవిష్యత్తును ప్రభావితం చేయబోతున్నాయండి. కాబట్టి ఈ రోజులను తేలికగా తీసుకోకండి. ప్రతి చిన్న సంఘటనను గమనించండి, ప్రతి మాటను అర్థం చేసుకోండి. ఎందుకంటే ఈ 4 రోజుల్లో జరిగే విషయాలు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమానికి సంకేతంగా కూడా మారవచ్చు. కుంభరాశి వారు సిద్ధంగా ఉండండి. ఈ ఏప్రిల్ 1 నుండి 4 వరకు జరిగే పరిణామాలు మీకు ఆశ్చర్యాన్ని మాత్రమే కాదు, ఒక కొత్త మార్గాన్ని కూడా చూపించబోతున్నాయి. కాబట్టి కుంభరాశి వారు ఎవరైనా సరే అండి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు కుంభరాశి వారి దిన ఫలితాలు, ఈ 4 రోజుల్లో జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారు ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు ఈ నక్షత్రాల్లో జన్మించిన వారు కుంభరాశి వారి కిందకి చెందుతారండి. వీరి ఆలోచనలు చాలా ప్రత్యేకంగా కూడా ఉంటాయన్నమాట. ఈ యొక్క రాశి వారికి చాలా ఆలోచించే స్వభావం కలిగి ఉంటారు. ముందు చూపు ఎక్కువగా ఉంటుంది. ఇతరులకు సహాయం చేయడం అంటే చాలా ఇష్టం. కానీ కొన్నిసార్లు ఒంటరిగా ఉండాలని కూడా అనుకుంటారు. ఎవరైనా నమ్మకం పెడితే పూర్తిగా నమ్ముతారనమాట. మీరు బయటకు కఠినంగా కనిపించిన లోపల చాలా సున్నితమైనటువంటి మనసునైతే కలిగి ఉంటారండి. ఈ 4 రోజుల్లో మీకు కలిసి వచ్చే రంగులు, ఏప్రిల్ 1 నుండి 4 వరకు మీకు అదృష్టాన్ని తీసుకురాబోయే రంగులు నీలం, ఆకుపచ్చ, తెలుపు. ఈ రంగులు మీకు పాజిటివ్ ఎనర్జీని అయితే ఇస్తాయండి. ముఖ్యమైన పనుల సమయంలో ఈ రంగులు ఉపయోగిస్తే మంచి ఫలితాలు కూడా వస్తాయన్నమాట. ఇక ఈ 4 రోజులు మీకు అదృష్టాన్ని ఇచ్చే సంఖ్యలు వచ్చేసి 4, 7, 8. ఈ సంఖ్యలు మీ నిర్ణయాలను బలంగా చేస్తాయి. మీ పనులు సులభంగా పూర్తయ్యేలాగా కూడా సహాయపడతాయని చెప్పుకోవచ్చండి. ఈ 4 రోజులు మీకు ముఖ్యమైన పనుల కోసం పడమర లేదా మరియు వాయువ్యం దిశలు మీకు చాలా శుభకరం అండి. ఈ దిశలో చేసిన ప్రయాణాలు మంచి ఫలితాలు అనేది తీసుకురాగలవు. ఈ 4 రోజుల్లో మీరు ఎవరితో మాట్లాడుతున్నారో, ఎవరిని నమ్ముతున్నారో చాలా జాగ్రత్తగా ఉండండి. మీ జీవితంలో వచ్చే కొత్త అవకాశాలు వదలకుండా పట్టుకోండి. ఈ యొక్క 4 రోజులు మీ జీవితంలో చిన్న మార్పులు తీసుకొచ్చిన ఆ మార్పులు భవిష్యత్తులో పెద్ద ఫలితాలను అయితే ఇస్తాయన్నమాట. ఈ ఆలోచనలను నమ్మండి, ఈ నిర్ణయాలను గౌరవించండి. అప్పుడు ఈ 4 రోజులు మీకు విజయాన్ని దారి చూపిస్తాయని కూడా చెప్పుకోవచ్చండి. ఈ ఏప్రిల్ 1, 2, 3, 4 ఈ రోజుల్లో మీ జీవితంలో సాధారణంగా గడిచే రోజులు కావు. ముఖ్యంగా ఎస్ మరియు ఆర్ అక్షరాలతో పేర్లున్న వ్యక్తులు ఈ సమయంలో మీ జీవితంలో కీలక పాత్ర పోషించబోతున్నారు. ఈ విషయం ముందుగానే తెలుసుకుంటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారండి. ఈ వ్యక్తులు మీకు కొత్తగా పరిచయం అయ్యి ఉండవచ్చు, లేదా చాలా కాలంగా మీ జీవితంలో ఉన్నవారే కావచ్చు. కానీ 4 రోజుల్లో వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ మాటలు, వాళ్ళ నిర్ణయాలు మీ జీవితంపై ఒక ప్రభావాన్ని చూపబోతున్నాయన్నమాట. ఎస్ మరియు ఆర్ అక్షరాలతో ఉన్నటువంటి వ్యక్తుల వల్ల ఒక హఠాత్తుగా వచ్చే వార్త మీరు వినే అవకాశం అయితే ఉంటుంది. మీకు సంబంధించి ఒక కొత్త అవకాశం లేదా ఆఫర్ రావచ్చు. మీరు ఎదురు చూస్తున్నటువంటి విషయం గురించి ఒక స్పష్టత కూడా వస్తుందండి. కొంతకాలంగా నిలిచిపోయినటువంటి పని మళ్ళీ ప్రారంభం అవుతుంది. కానీ ఇదంతా ఒకవైపు మాత్రమే కాదు, కొన్ని సందర్భాల్లో మీకు దగ్గరగా ఉన్నవారే మీకు వాస్తవం తెలియకుండా ఏదైనా దాచిపెట్టి ఉండే అవకాశం కూడా ఉంటుంది. మీపై ఉన్నటువంటి విశ్వాసాన్ని పరీక్షించే పరిస్థితులు కూడా కావచ్చు అనమాట. ఒక చిన్న అపార్థం పెద్ద సమస్యగా మారే సూచనగా కూడా ఉంటాయి. కాబట్టి మీకు ఏ విధంగా ఉంటుందంటే ఈ 4 రోజుల్లో లాభమా నష్టమా అంటే, ఒక రాశి వారికి 4 రోజుల్లో ఈ వ్యక్తుల వల్ల లాభం కూడా ఉంది, నష్టం కూడా ఉండే అవకాశం అయితే ఉంటుంది. లాభం ఎప్పుడు వస్తుందంటే కనుక మీరు ఆలోచించి నిర్ణయం తీసుకుంటే, వాళ్ళ మాటల్లో ఉన్న మంచి సూచనలు అర్థం చేసుకుంటే కనుక మీకు ఒక కొత్త మార్గం అయితే కనిపిస్తూ ఉంటుందండి. నష్టం ఎప్పుడు జరుగుతుందంటే కనుక వెంటనే నమ్మి తొందరపడి స్పందిస్తే, వాళ్ళ మాటలను పూర్తిగా పరిశీలించకుండా నిర్ణయం తీసుకుంటే చిన్న తప్పు కూడా పెద్దగా సమస్యగా మారుతుందన్నమాట.
మరి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలంటే ఎవరైనా ఏదైనా చెప్పిన వెంటనే నమ్మకండి. ముఖ్యమైన విషయాల్లో డబుల్ చెక్ చేసుకోండి. మీ ప్లాన్స్ ప్రతి ఒక్కరితో పంచుకోవద్దు. భావోద్వేగంతో కాకుండా ఆలోచనలతో నిర్ణయం తీసుకోండి. ఈ ఎస్ మరియు ఆర్ అక్షరాలతో ఉన్న వ్యక్తులు మీ ఫ్రెండ్ లేదా బంధువు కావచ్చు, మీతో పనిచేసే వ్యక్తి కావచ్చు, లేదా చాలా కాలం తర్వాత మళ్ళీ మీ జీవితంలోకి వచ్చే వ్యక్తి కూడా కావచ్చు. వాళ్ళు మీ జీవితంలో యాదృచ్ఛికంగా రావడం కాదు, ఒక కారణం చేత వస్తారనమాట. ఈ 4 రోజుల్లో మీరు చేసే ప్రతి సంఘటన, మీరు కలిసే ప్రతి వ్యక్తి మీ భవిష్యత్తును ప్రభావితం చేసే శక్తిని కూడా కలిగి ఉంటారు. ఎస్ మరియు ఆర్ అక్షరాలతో ఉన్న వ్యక్తులు మీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ కావచ్చు. వాళ్ళ వల్ల మీరు ఆశ్చర్యపోయే పరిస్థితులు అయితే వస్తాయి, కానీ అదే సమయంలో మీరు జాగ్రత్తగా ఉంటే కనుక అది మీకు ఒక గొప్ప అవకాశంగా కూడా మారుతుందండి. కానీ జాగ్రత్తగా ఉండండి, ఆలోచించి ముందుకు సాగండి. అలాగే ఈ రాశివారు మీ జీవితంలో మీరు ముందుకు వెళ్ళాలని ఎంతగా ప్రయత్నించినా కొన్ని సందర్భాల్లో చివరి నిమిషంలో అవకాశాలు చేజారిపోవడం మీరు గమనించి ఉంటారు కదండి. మీరు చేసిన కష్టం, మీరు పెట్టిన శ్రమ అంతా కూడా ఫలితం మాత్రమే మీ చేతిలోకి రాకపోవడం ఎందుకు జరుగుతుందో మీకు చాలాసార్లు ఆలోచించి ఉంటారు. ఇక్కడ చాలా సందర్భాల్లో కారణం నరదిష్టి ప్రభావం అవ్వచ్చు అనమాట. మీరు ఎదగాలని ప్రయత్నిస్తే, మీలో ఉన్న ప్రతిభ బయటకు వస్తే కొంతమంది అసూయతో మీపై దృష్టి పెడతారండి. ఆ నెగిటివ్ ఎనర్జీ మీ పనుల్లో అడ్డంకులుగా సృష్టిస్తుంది. అందుకే మీరు మంచి అవకాశాలను చివరి నిమిషంలో కోల్పోవడం, ఇంటర్వ్యూలు, డీల్స్, పనులు దగ్గరికి వచ్చి ఆగిపోవడం, డబ్బు వచ్చినా నిలబడకపోవడం, మీ నిర్ణయాల్లో గందరగోళం రావడం, ఇవన్నీ కూడా నరదిష్టి ప్రభావం వల్ల జరుగుతాయన్నమాట. నరదిష్టి తొలగించడానికి అద్భుత పరిహారాలు తప్పకుండా చేసుకోండి చెప్తాను. నిమ్మకాయ పరిహారం అండి, చాలా శక్తివంతమైనది. ఒక నిమ్మకాయ తీసుకొని మీ తల చుట్టూ పాదాల వరకు 3 లేదా 7 సార్లు దించండి, అంటే తిప్పండి. ఆ తర్వాత దాన్ని బయట రోడ్డుపై లేదా చెత్తలో పడేయండి. ఇది మీపై ఉన్న చెడు దృష్టిని వెంటనే తొలగిస్తుందన్నమాట. ఇక రెండవది వచ్చేసి మిర్చి పరిహారం అండి. 7 ఎండు మిరపకాయలు, కొద్దిగా ఉప్పు తీసుకొని మీ మీద నుంచి 3 సార్లు దించి అగ్గిలో వేయండి. దుర్గంధం ఎక్కువగా వస్తే, అంటే చెడు వాసన ఎక్కువగా వస్తే దిష్టి ప్రభావం ఎక్కువగా ఉందని అర్థం. ఇక దీపారాధన అండి. ప్రతిరోజు సాయంత్రం ఒక నూనె దీపం వెలిగించి దీపం ముందు కూర్చొని 2 నిమిషాలు శాంతిగా ప్రార్థించండి. ఇది మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా తగ్గిస్తుంది. ఇక హనుమాన్ ఆరాధన. మంగళవారం లేదా శనివారం రోజున హనుమంతుడిని తప్పకుండా దర్శించుకోండి. ఓం హనుమతే నమః అని 11 సార్లు జపించండి. ఇది మీకు రక్షణను తప్పకుండా ఇస్తుంది, దృష్టి ప్రభావాన్ని కూడా తగ్గిస్తుంది అనమాట. ఇక ఉప్పు నీటి పరిహారం అండి. వారానికి ఒకసారి ఇంట్లో ఉప్పు కలిపిన నీటితో మీరు తడిగుడ్డ వేయండి, అంటే బండలు కడుగుతారు కదా, అలా అనమాట. మోప్ చేయండి. ఇది మీకు మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా తొలగిస్తుంది అనమాట. ఒక బకెట్లో కొంచెం రాక్ సాల్ట్, అంటే రాళ్ళ ఉప్పు తీసుకొని ఇల్లంతా శుభ్రపరచుకోండి క్లాత్తో. ఇంకా దానం అండి. పేదవారికి అన్నదానం చేయండి, పక్షులకు గింజలు వేయండి, గోవులకు ఆహారం పెట్టండి. ఇది మీ దోషాలను తగ్గించి శుభ ఫలితాలను అయితే పెంచుతుందండి. ఇక ముఖ్య జాగ్రత్తలు వచ్చేసి, మీ విజయాలను అందరికీ చెప్పకండి, మీ ప్లాన్స్ గోప్యంగా ఉంచండి, ఎవరికైనా వెంటనే నమ్మకండి, నెగిటివ్ ఆలోచనను దూరంగా ఉంచండి. నరదిష్టి అనేది కనిపించదు, కానీ మీ జీవితాన్ని ప్రభావితం చేసే శక్తి అయితే కలిగి ఉంటుందండి. కానీ మీరు ఈ పరిహారాలను విశ్వాసంతో చేస్తే ఆ ప్రభావం మీకు పూర్తిగా క్రమంగా తగ్గిపోతుంది కూడా. మీరు కోల్పోయిన అవకాశాలు మళ్ళీ మీ ముందుకు వస్తాయి. మీ జీవితంలో నిలిచిపోయినటువంటి పనులు మళ్ళీ కదలడం కూడా ప్రారంభమవుతుందండి. మీరు బలంగా ఉంటే ఎలాంటి దిష్టి అయినా సరే మీ ముందుకు నిలబడలేదన్నమాట. ధైర్యంగా ముందుకు సాగండి, మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. ఈ 4 రోజుల్లో ఏప్రిల్ 1, 2, 3, 4 మీ జీవితంలో చాలా కీలకమైన సమయం అండి. ఒకవైపు మీరు మంచి అవకాశాలు, అనుకూల పరిస్థితులు వస్తుంటే, మరొక వైపు కొంతమంది వ్యక్తులు మీ ఎదుగుదలను చూసి అసూయతో మిమ్మల్ని మీరు నాశనం చేయాలని చెప్పి ప్రయత్నించే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి 4 రోజులు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది మీ దగ్గరకు వచ్చి మాటలు మాట్లాడతారు, మీపై ప్రేమ ఉన్నట్టు కేవలం నటిస్తూ ఉంటారు, కానీ లోపల మాత్రం చాలా కుళ్ళు కుతంత్రాలతో బ్రతుకుతూ మీ గురించి వేరేలా ఆలోచించే అవకాశం కూడా ఉంటుంది. మీ ప్లాన్స్ తెలుసుకొని మీరు ముందడుగును ఆపాలని ప్రయత్నించవచ్చు. కాబట్టి ఎవరితో ఏ విషయాలు పంచుకుంటారో జాగ్రత్తగా ఉండండి. మీ రహస్యాలను అందరికీ చెప్పకండి. నమ్మకం పెట్టుకుంటే ముందు ఒకసారి తప్పకుండా ఆలోచించండి. అయితే మరోవైపు ఒక మంచి విషయం అండి. 4 రోజులు అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి మీ జీవితంలోకి ప్రతి ముఖ్యమైనటువంటి రంగంలో కూడా మంచి మార్పులు కనిపించబోతున్నాయన్నమాట. ఇప్పుడు అన్ని రంగాలు అంటే ఏమిటని తప్పకుండా తెలుసుకుందాం. ఉద్యోగ రంగం అండి. మీరు ఉద్యోగం చేస్తున్నట్లయితే ఈ 4 రోజుల్లో మీ పనికి గుర్తింపు వస్తుంది. పై అధికారుల నుండి ప్రశంసలు, కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ప్రమోషన్ లేదా మంచి అవకాశాల కోసం మీరు ఎదురు చూస్తే అది కదలికలోకి వస్తుందండి. ఇక వ్యాపార రంగంలో ఉన్నటువంటి యొక్క కుంభరాశి వారికి కొత్త డీల్స్, కొత్త కస్టమర్స్ వచ్చే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట. ఇప్పటి వరకు నిలిచిపోయినటువంటి పనులు మళ్ళీ ప్రారంభమైతే అవుతాయండి. లాభాలు క్రమంగా పెరగడం కూడా మొదలవుతుంది. ఇక విద్యారంగంలో ఉన్నటువంటి విద్యార్థులకు, చదువులో ఉన్న వారికి ఈ 4 రోజుల్లో కాన్సన్ట్రేషన్ పెరుగుతుందండి. మీరు చదివింది బాగా అర్థమవుతుంది. పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక ప్రేమ, కుటుంబ రంగంలో ఉన్నటువంటి వారికి కుటుంబంలో ఉన్న విభేదాలు పూర్తిగా తొలగిపోతాయండి. దూరమైన బంధాలు మళ్ళీ దగ్గర అవుతాయి. ప్రేమలో ఉన్న వారికి సంబంధం మరింత బలపడుతుందన్నమాట. ఇక ఆర్థికంగా కొంత ఇబ్బంది పడుతున్న వారికి కొత్త ఆదాయం వచ్చే మార్గాలు కనిపిస్తూ ఉన్నాయి. ఖర్చులు నియంత్రణలోకి వస్తాయండి. అప్పులు తగ్గించే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్యపరంగా కూడా మెరుగుదల కనిపిస్తుంది. మనసు ప్రశాంతంగా ఉంటుందన్నమాట. యోగా, ధ్యానం ఇలాంటివన్నీ అలవాటు చేసుకోండి. ఉత్సాహం కూడా పెరుగుతుంది.
ఇక కళ మరియు క్రియేటివ్ రంగంలో కళాకారులు క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వారికైతే కొత్త అవకాశాలు గుర్తింపు వచ్చే సూచనలు అయితే ఉన్నాయండి. మీ ప్రతిభ బయటపడే సమయం అనమాట ఇది. ఈ 4 రోజులు మంచి అవకాశాలు ఉన్నప్పటికీ కూడాను తప్పు వ్యక్తులను నమ్మితే అదే అవకాశం సమస్యగా మారే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక పరీక్ష లాంటిది. ఒకవైపు శుభ ఫలితాలు, మరోవైపు జాగ్రత్తలు. మీరు తెలివిగా ముందుకు సాగితే ఈ సమయం మీకు గొప్ప విజయాలను అందిస్తుందండి. కానీ మీరు అజాగ్రత్తగా ఉంటే కనుక చిన్న సమస్యలు పెద్దగా కూడా మారచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అవకాశాలను పట్టుకోండి. మీపై ఉన్నటువంటి మీకు నమ్మకం ఉంచుకోండి. అప్పుడు 4 రోజులు మీ జీవితాన్ని మంచి దిశలో తప్పకుండా తీసుకెళ్తాయని కూడా తెలుసుకోండి. ఇక ఈ 4 రోజుల్లో కుంభరాశి వారికి అంటే ఏప్రిల్ 1, 2, 3, 4 మీ జీవితంలో చాలా ముఖ్యమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయండి. ముఖ్యంగా ఎస్ మరియు ఆర్ అక్షరాలతో పేర్లున్న వ్యక్తులు ఈ సమయంలో మీ జీవితంపై గట్టిగా ప్రభావితం చూపబోతున్నారనమాట. ఈ విషయం మీరు ముందుగానే తెలుసుకుంటే నిజంగా ఆశ్చర్యపోతారు. హఠాత్తుగా వచ్చే వార్త అండి 4 రోజుల్లో ఎస్ మరియు ఆరు వ్యక్తుల ద్వారా ఒక అప్రమత్తంగా ఉండేటువంటి ఆ వార్త మీకు తప్పకుండా అందుతుంది. ఆ వార్త మీకు షాక్ ఇవ్వచ్చు, కానీ అదే సమయంలో ఒక కొత్త మార్గాన్ని కూడా చూపిస్తుందన్నమాట. ఇక పాత సంబంధం మళ్ళీ మొదలు. చాలా రోజులుగా మీతో మాట్లాడాలని ఒక ఎస్ మరియు ఆరు వ్యక్తి ఈ 4 రోజుల్లో మళ్ళీ మీతో సంప్రదించే అవకాశం కూడా ఉంటుంది. వాళ్ళతో మళ్ళీ మాట్లాడడం మీలో కొత్త ఆలోచనలను కలిగిస్తుందన్నమాట. ఇక కొత్త అవకాశం ఈ వ్యక్తుల వల్ల ఒక జాబ్ డీల్ లేదా వ్యక్తిగత అవకాశం మీ ముందుకు రావచ్చు. మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయం వాళ్ళ ద్వారా కదలికలోకి కూడా వస్తుంది. ఇక గోప్యమైన విషయం బయటపడడం, కొంతకాలంగా దాచిపెట్టినటువంటి ఒక విషయం ఈ ఎస్ మరియు ఆరు వ్యక్తుల వల్ల బయటపడే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి అది మీకు ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు, కానీ నిజాన్ని తెలుసుకునే అవకాశం కూడా చాలా ఎక్కువగా అయితే ఇస్తుందన్నమాట. ఇక అపార్థాలు, పరీక్షలండి అన్నీ మంచిగానే ఉండవు, కానీ కుంభరాశి వారు కొన్ని సందర్భాల్లో మాటల్లో అపార్థాలు రావచ్చు. చిన్న విషయాలు పెద్ద సమస్యగా కూడా మారచ్చు అనమాట. మీరు నమ్మిన వ్యక్తులే మీ విశ్వాసాన్ని పరీక్షించే పరిస్థితులు కూడా రావచ్చని చెప్పుకోవచ్చండి. ఇక లాభం అంటే ఏంటంటే కనుక మీరు ఆలోచించి ముందుకు సాగితే ఈ వ్యక్తుల వల్ల మీ జీవితంలో ఒక పెద్ద అవకాశం కూడా వస్తుంది. ఇక నష్టం అంటే ఏంటంటే కనుక మీరు వెంటనే నమ్మి తొందరపడి నిర్ణయం తీసుకుంటే చిన్న తప్పు వల్ల పెద్ద నష్టం కూడా మారుతుందన్నమాట. ఎవరైనా చెప్పినా ఏదైనా సరే వెంటనే నమ్మకండి. మీ ప్లాన్లను ఎప్పుడు కూడా మీరు సీక్రెట్గా ఉంచుకోండి. భావోద్వేగంతో కాకుండా లాజిక్తో ఆలోచించండి. ముఖ్యమైన విషయాల్లో 1కి 2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. మీ ఫ్రెండ్స్ లేదా బంధువులు కావచ్చు, అంటే వారు ఎవరంటే ఎస్ మరియు ఆరు వ్యక్తులు ఎవరంటే కనుక మీతో పనిచేసే మీ సహచరులు కావచ్చు, లేదా గతంలో మీ జీవితాన్ని ఉన్న వాళ్ళే మళ్ళీ రావచ్చు అనమాట. యాదృచ్ఛికంగా రారు, ఒక కారణం చేత వస్తారనమాట. ఈ 4 రోజుల్లో మీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ లాంటిదనమాట. ఈ వ్యక్తులతో మీకు ఆశ్చర్యాన్ని మాత్రమే కాదు, ఒక కొత్త దారిని కూడా చూపించబోతున్నారు. కానీ ఆ దారిలో మీరు ఎలా నడుస్తారో అది మీ చేతుల్లోనే ఉంటుంది. ఏదైనా సరే జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. అలాగే ఈ యొక్క కుంభరాశి వారికి 4 రోజుల్లో ముఖ్యమైనటువంటి మార్పులు తీసుకురాబోతున్నాయి. ఈ శుభ ఫలితాలు మీకు పూర్తిగా అనుకూలంగా మారాలంటే కొన్ని చిన్న పరిహారాలు, పూజలు, దానం చేస్తే చాలా మంచిదనమాట. ఇంకా ఏదైనా సరే అండి, కొన్ని అంటే దీపారాధన చేసుకొని సాయంత్రం పూట దీపం వెలిగించడం కానీ, ఇంకా ఉప్పు పరిహారం చెప్పాను కదా, ఇంకా నిమ్మకాయ పరిహారం కూడా చెప్పాను. అలాగే రేపటి రోజున మీరు అంటే ఈ 4 రోజుల్లో శని మరియు హనుమాన్ ఆరాధన తప్పకుండా కుంభరాశి వారికి చాలా ముఖ్యమైనటువంటి వారండి. ఓం శనీశ్వరాయ నమః అని 11 సార్లు, ఓం హనుమతి నమః అని 11 సార్లు జపించుకొని మీకు రక్షణ ఇస్తుంది, అడ్డంకులన్నీ కూడా తగ్గిస్తుంది అనమాట. ఇంకా పేదవారికి అన్నదానం చేయండి. పక్షులకు గింజలు వేయడం కానీ, ఇలా గోవులకు ఆహారం పెట్టడం కానీ, శనివారం రోజు నల్ల నువ్వులు లేదా బట్టలు దానం చేయడం చాలా మంచిదన్నమాట. అలాగే మీ జీవితంలో సమస్యలు రావడం సహజం, కానీ వాటిని ఎలా ఎదుర్కొంటున్నామని మన చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి ఈ చిన్న పరిహారాలు, పూజలు, దానాలు మీ జీవితాన్ని ఒక్కొక్క రోజులో మార్చవండి, కానీ క్రమంగా మీ మార్గాన్ని సరిచేస్తాయన్నమాట. మీరు విశ్వాసంతో ఈ పరిహారాలు పాటిస్తే మీ జీవితంలో ఉన్న అడ్డంకులు క్రమంగా తొలగిపోతాయి. మీరు కోల్పోయిన అవకాశాలు మళ్ళీ మీ ముందుకు రావడం ప్రారంభమవుతుందన్నమాట. ఈ 4 రోజులు మీరు ఒక పరీక్ష కూడా, ఒక అవకాశం కూడా మీరు జాగ్రత్తగా ముందుకు సాగితే అది మీ జీవితాన్ని కొత్త స్థాయికి అయితే తీసుకెళ్తుందని కూడా తెలుపుకోవచ్చు అనమాట. మీ మీద ఉన్న నమ్మకం పెట్టుకుంటే ఏ దిష్టైనా, ఏ సమస్య అయినా మిమ్మల్ని ఆపలేదు. ముందున్న రోజులు మీవే. కుంభరాశి వారు మీ కష్టానికి ఫలితం రావడం ఖాయం. సంతోషంగా, ఆనందంగా మీ జీవితాన్ని మీరు ఈ 4 రోజుల్లో గడపబోతున్నారనమాట. ధైర్యంగా ముందుకు సాగండి, భక్తితో ఉండండి. మీ జీవితం ఎప్పుడు కూడా వెలుగుతో నిండిపోతుంది. ఇదే నిజం, ఇదే మీ భవిష్యత్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.